బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి చెప్పు విసిరారు. అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్ కు గురయ్యారు. మీడియా సమావేశంలోకి విలేకరిలాగా వచ్చిన జీవీఎల్ పై చెప్పు విసిరడంతో జీవీఎల్ తో పాటు పాత్రికేయులు కూడా అవాక్కయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని కార్యాలయ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి చెప్పు విసిరారు. ఈ అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్ కు గురయ్యారు. మీడియా సమావేశంలోకి విలేకరిలాగా వచ్చిన వ్యక్తి జీవీఎల్ పైకి చెప్పు విసిరారు. దీంతో జీవీఎల్ తో పాటు పాత్రికేయులు కూడా అవాక్కయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని కార్యాలయ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి చెప్పు విసిరారు. ఈ అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్ కి గురయ్యారు. మీడియా సమావేశంలోకి విలేకరిలాగా వచ్చిన వ్యక్తి జీవీఎల్ పైకి చెప్పు విసిరడంతో జీవీఎల్ తో పాటు పాత్రికేయులు కూడా అవాక్కయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని కార్యాలయ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి చెప్పు విసిరారు. ఈ అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్ కి గురయ్యారు. మీడియా సమావేశంలోకి విలేకరిలాగా వచ్చిన వ్యక్తి జీవీఎల్ పైకి చెప్పు విసిరడంతో జీవీఎల్ తో పాటు పాత్రికేయులు కూడా అవాక్కయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని కార్యాలయ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ